చూస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది తెలుసా. నాన్న నువ్వు ఇప్పుడు ఏడుపు, నువ్వు ఏడిస్తే నాకు చిర్రెత్తుకొస్తుంది సరేనా? లేదా నాకు చాలా కంగారుగా ఉంది, నువ్వు నన్ను అలా చూడకు. గుమ్యా, మంచి జరుగుతుంది. నీకు ఇది ఇష్టం లేకపోతే వదిలేసాయి, నేను చూసుకుంటాను సరేనా? నువ్వు నిజంగా ఇది తినగలవా? నీకు నచ్చకపోతే వదిలే, బయటికి పోసి సరేనా? ఇవి సరిపోతాయా? హలో టీచర్, ఏది హలో టీచర్ అని చెప్పు. హలో టీచర్, గుడ్ మార్నింగ్. అయ్యో జాగ్రత్త. గుమ్యా, ఆన్సర్లన్నీ వచ్చుగా? నీకెందుకంత డౌట్ నాన్న? నేను యాంగ్ నిజమే, ఇన్నేళ్ళగా చూస్తున్నాను. నువ్వు బాగానే రాస్తావు, నాకు నమ్మకం ఉంది నువ్వు ఆదరగొట్టేస్తావు. ఎప్పుడు వదిలే వదిలే అని అంటావు, ఈ రోజు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? అది నిజమే కదా. ఒకవేళ నీకు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తే వదిలేసి వచ్చేసి, ఈ నాన్న నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాడు. నాకెప్పుడు ధైర్యాన్ని ఇచ్చేది నువ్వే. గమ్యం, నాన్న ఆఖరి దశలో నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నా తల్లిదండ్రులను చూస్తూనే పెరిగాను, వాళ్ళ మూలంగా నిలబడ్డాను.